మన ఇండియాలో చైల్డ్ లేబర్ గురించి చాలా పోరాటాలే జరిగినాయి. కానీ చాలా మంది చిన్నపిల్లలు ఇప్పటికీ కూడా పనికి వెళ్తున్నారు. చైల్డ్ లేబర్ ని ఆపడానికి చాలా మంది పెద్దవాళ్ళు చాలా సార్లు పోరాడారు. వాళ్ళ ఏజ్ పరంగా కూడా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. కానీ మనం ఎప్పుడూ ద్వేషించుకునే పాకిస్తాన్ లో కూడా చైల్డ్ లేబర్ గురించి కొన్ని పోరాటాలు జరిగినాయి. కానీ పిల్లల కోసం ఒక పిల్లవాడే పోరాడాడు. అతని వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ఇది పాకిస్తాన్లోని రియల్గా జరిగిన ఒక స్టోరీ. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్బల్ మసీ ఇతనికి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య పెళ్లి కోసమని ఆ ఫ్యామిలీకి డబ్బులు అవసరం అవడంతో వాళ్ళ ఫ్యామిలీ పాకిస్తాన్లోని కార్పెట్లు తయారు చేసే ఒక ఫ్యాక్టరీకి ఇక్బల్ ని అమ్మేశారు. పాకిస్తాన్లో ఉన్న కార్పెట్ ఫ్యాక్టరీకి పనికి వెళ్తే రోజుకి $12 ఇస్తారు. అంటే రోజుకి $250 ఇచ్చేవాళ్ళు. కానీ రోజుకి 12 నుంచి 14 గంటలు పని చేయించుకునేవాళ్ళు. అక్కడ ఈ అబ్బాయి సరిగ్గా పని చేయకపోయినా స్లోగా పనిచేసిన చైన్ తో కట్టేసి కొట్టేవాళ్ళు. ఆ ఫ్యాక్టరీలో ఇతనిలాగే చాలా మంది చిన్నపిల్లలు పనిచేసేవాళ్ళు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న ప్రతిరోజు కూడా ఇతనికి నరకం అంటే ఏంటో చూపించేవాళ్ళు. సరిగ్గా తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా డబ్బులు వస్తున్నాయని ఈ అబ్బాయి ఉన్నాడా తిన్నాడా అని పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఇలా రోజులు నెలలు గడిచాయి. ఇక్బల్ ఇంకా నరకాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. 1992లో ఒక రోజు ఇక్బల్ కి ఒక వార్త తెలిసింది. పాకిస్తాన్ ప్రభుత్వం బానిసత్వాన్ని నిషేధించింది అని. ఈ విషయం తెలియగానే ఒకరోజు తనకు కట్టిన చైన్లను తెంపేసి ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు పరిగెట్టాడు. అక్కడ పాకిస్తాన్లోని ఒక ఎన్జిఓ ఉంది. అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళే బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్. వీళ్ళు ఇక్బల్ ని రక్షించి స్కూల్కి పంపించారు. అతను మొదటిసారి పుస్తకం పట్టాడు. మొదటిసారి పంచాంగం చదివాడు. మొదటిసారిగా తాను కూడా ఒక మనిషిని అని గుర్తించాడు. చిన్న వయసులోనే ఇక్బల్ మాట్లాడడం మొదలుపెట్టాడు. నాలాంటి పిల్లలు ఫ్యాక్టరీలో బంధించబడ్డారు. వాళ్లకు స్వేచ్ఛనివ్వండి అంటూ పాకిస్తాన్ అంతా తిరిగాడు. చైల్డ్ లేబర్ గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, పాకిస్తాన్ లో ఉన్న కండిషన్స్ గురించి అంతర్జాతీయ సమావేశాల్లోనే మాట్లాడాడు. 1994లో ఇతను రిబక్ యూత్ ఇన్ యాక్షన్ అవార్డు గెలిచాడు. అతని గొంతు నుంచి వచ్చిన శబ్దం చిన్నదే కానీ ప్రపంచాన్ని కదిలించింది. అప్పుడు ప్రపంచానికి తెలిసింది బాల్యం అంటే చదువు, బానిసత్వం కాదు అని. అంతర్జాతీయంగా ఇక్బాల్ చాలా గుర్తింపు పొందాడు. చైల్డ్ లేబర్ గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి చాలా పెద్ద పెద్ద వాళ్ళ ముందు ధైర్యంగా చెప్పాడు. దీంతో చాలా వరకు పాకిస్తాన్లో చైల్డ్ లేబర్ తగ్గిపోయింది. అయితే 1995 ఏప్రిల్ 16న ఈస్టర్ పండుగ అని ఇక్బల్ తన బంధువులను కలవడానికని తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ బంధువుల ఇల్లు కూడా అదే ఊర్లో కొంచెం దూరంలో ఉంది. అయితే సైకిల్ మీద ఇంటికి వస్తుండగా ఎవరో తుపాకీతో కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ తన గుండెల మీద తగిలింది. కేవలం 14 సంవత్సరాల వయసులోనే చైల్డ్ లేబర్ గురించి పోరాడి ప్రపంచ దేశాలకి చైల్డ్ లేబర్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చి చైల్డ్ లేబర్ కి వ్యతిరేకంగా పోరాడి చనిపోయాడు. కానీ పాకిస్తాన్ లోని కొంతమంది చెప్తారు ఈ హత్య కార్పెట్లు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళే చేయించారని. కానీ చావుతో అతను ఆగలేదు. అతని పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల స్వేచ్ఛకు చిహ్నమైంది. అతను చనిపోయిన తర్వాత అతని పేరిట స్కూల్స్, చారిటీస్, ఉద్యమాలు పుట్టాయి. ఒక బానిస పిల్లవాడు లక్షల పిల్లల జీవితాన్ని మార్చేశాడు. పేదరికం మనలను బంధిస్తుంది కానీ ధైర్యం మనలను విముక్తి చేస్తుంది. ఇక్బల్ బానిసగా పుట్టి ప్రపంచంలో ఉన్న చాలా మంది చిన్నపిల్లలకు స్వేచ్ఛనిచ్చి వెళ్ళిపోయాడు. ఇతని కథ మనం మర్చిపోకూడదు. మన ఇండియాలో కూడా ఇంకా కొన్ని చోట్ల బానిసత్వం ఉంది. మనలో ఒక్కరైనా మారితే ప్రపంచం మారుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.